ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఎవరైతే నిన్ను దూరం పెట్టి నువ్వు వద్దు అని వదిలేశారో, నిన్ను చీకొట్టిన వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. అవునమ్మా, నీ బాబా చెప్పేది అక్షర సత్యం. వాళ్ళని నీ కాళ్ళ దగ్గరికి నేను రప్పించబోతున్నాను కదా. మళ్ళీ నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేయబోతున్నాను తల్లి. నమ్మకం కుదరడం లేదా? అయితే ఆఖరి వరకు ఇది విను. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చే ఒక శుభవార్తని, ఒక చక్కటి వార్తని నీ బాబా నీ కోసం తీసుకొని వచ్చేశారు అని తెలుసుకుంటావు. ఇప్పుడే వినమ్మా అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో వినాలి అంటే, తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి తెలుసుకుందామా. తల్లి, నిన్ను బాధ పెట్టి దూరమైన వాళ్ళని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. అది ఖచ్చితంగా జరిగే తీరుతోంది. ఎవరైతే నువ్వు వద్దు అని నిన్ను చీకొట్టి, అందరి ముందు నిన్ను అవమానపరిచి, నిన్ను ఇబ్బంది పెట్టి నీకు దూరమయ్యారో, ఇక వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారమ్మా. వాళ్ళు తిరిగి మళ్ళీ నువ్వే కావాలని నీ దగ్గరికి వస్తారు. కాలం వాళ్ళకి మంచి సమాధానం ఇవ్వబోతుంది. ఇక ఆలస్యం ఎందుకు తల్లి? అసలు వాళ్ళు ఎవరు, నేను ఎందుకు దూరం పెట్టారో పూర్తిగా ఈరోజు నువ్వు నీ సాయి మాటల్లోనే తెలుసుకోమ్మా. తల్లి, నీ బాబా చెప్పేది నీ కోసమే కదా. నీ జీవితం సంతోషంగా ఉండడం కోసమే కదా. మరి నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు తల్లి? ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక చక్కటి సందేశం తల్లి. నీకు కొన్ని మంచి మాటలను నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను. నీ బాబా చెప్పేది, ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో, నీ జీవితం ఇప్పుడు ఎలా మారుతుందో అన్నీ నీకు తెలుస్తాయి. తల్లి, నీ బాబా నీకు చెప్పే మాటల్ని నువ్వు కాస్త జాగ్రత్తగా విన్నావు అంటే, నీకు నీ బంధం గురించి, ఎవరైతే నువ్వు వద్దు అని నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని నీ దగ్గరకు రప్పించబోతున్నాను. అది ఎలా అయినా సరే తల్లి, వాళ్ళ మనసుని మార్చి నీ దగ్గరికి వస్తారు. ఏదో ఒకలా నీ జీవితాన్ని మారుస్తానమ్మా. నీ జీవితంలో సంతోషాన్ని నేను తీసుకుని వస్తాను. అలా సంతోషాన్ని రప్పించే బాధ్యత నాదే కదా తల్లి. ప్రతిరోజు కష్టాలతోనే, బాధలతోనే నాకంటూ ఆనందం అనేది రాదా? అసలు ఒకవేళ ఆనందం వచ్చినా చుట్టం చూపులా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందే. ఎందుకు బాబా నా జీవితం ఇలా ఉంది? అసలు ఏంటి తండ్రి ఇది? ఈ కష్టాలను నేను ఎటూ కూడా ఆపలేకపోతున్నానే. ఇవి ఎందుకు శాశ్వతంగా నాతోనే అతుక్కొని ఇలాగే నా దగ్గరే స్థిరపడిపోయాయి అని, నాకే ఎందుకు ఇలా అని ఎప్పుడూ కూడా నువ్వు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉన్నావు కదా తల్లి.
నా జీవితం ఇంతేనా సాయి, అసలు మార్పు అనేదే రాదా బాబా, ఎందుకు ఈ కష్టాలన్నీ కూడా నేను ఎవరితో ఏం చెప్పుకోలేకపోతున్నానే, చెప్పాలంటే ఈ కష్టాలకి అలవాటైపోయానే బాబా అని చెప్పి ఈ విధంగా నీ మనసు బాధపడిపోతుంది కదమ్మా. ధర్మంగా ఉండడమేనా బాబా నేను చేసిన తప్పు, మీరు చెప్పినట్లే కదా నేను వింటున్నాను అని అంటున్నావా తల్లి. మళ్ళీ మీరు నాలో కొత్త ఆశలు ఏవి కూడా రేకెత్తించొద్దు బాబా. ఏదైనా శుభవార్త వినిపిస్తారేమో అని నేను అయితే రోజు ఎదురు చూస్తున్నాను, కానీ ఆ రోజంటూ నాకు అసలు వస్తుందా, అసలు నేను నిజంగా ఏదైనా సరే శుభవార్తను వినగలనా బాబా, ఆ నమ్మకమే నాకు అసలు పోయింది. ఇక మీరు నా జీవితంలో ఎందుకు ఇలా అబద్ధాలన్నీ చెబుతూ ఉన్నారు, ఎందుకు నా జీవితాన్ని దినదిన గండంగా మార్చేస్తున్నారు బాబా అని అంటున్నావా. తల్లి, నా మాటలు వింటే నీ మనసంతా పూర్తిగా ఏదైతే నిరాశతో ఉందో అది సంతోషంగా మారేలా చేస్తాను తల్లి. ఇలా చూడమ్మా, బాధపడుతున్నావు కదా, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో కోరికలు, అలానే ఎన్నో కలలు, ఆశలు కూడా ఇలా ఎన్నో ఉంటాయమ్మా. అన్నీ కూడా తీరాలి అని చెప్పి అందరూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటారు. అయితే కోరికలు లేనటువంటి వాళ్ళంటూ ఇక్కడ ఎవరైనా ఉన్నారా చెప్పు, ఆలోచించు. కేవలం కొద్దిమంది మాత్రమే ఆ కోరికలు అనేటివి నెరవేరుతూ ఉంటాయి, అదృష్టం అనేది వారికి పడుతుంది. మిగతా కొంతమందికి ఏంటి అంటే వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, కానీ కోరికలు అనేటివి నెరవేరకుండా ఉంటాయి. తల్లి, కోట్ల మందిలో అదృష్టవంతులు కొంతమందే ఉంటారు తల్లి. ప్రతి క్షణం కూడా ఆ సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ కష్టపడినటువంటి వాళ్ళే, కానీ ఎవరు కూడా ఊరికే కూర్చున్న వాళ్ళు కాదు. వాళ్ళ యొక్క జీవితం చాలా సంతోషంగా ఈరోజు ఉంటుందంటే నువ్వు కూడా వాళ్ళలా కష్టపడుతూ నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీకంటూ కూడా ఒక సమయం అనేది వచ్చేసిందమ్మా. నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చేసి ఇలానే అంటున్నావు కదా, బాబా నా కష్టాలు ఇక నా వల్ల కాదు, ఇక ఈ కన్నీరు మొత్తం ఆవిరైపోయింది, అసలు కష్టాలు అనేవి సమస్యలు అనేవి ఏవి కూడా తీరక మనసంతా కూడా చిందరవందరగా ఉంది, అసలు ప్రశాంతతే లేదు, కంటికి నిద్ర అనేది లేదు, ఇక అల్లాడిపోతున్నాను బాబా. నువ్వు నవ్వుదామన్నా కూడా నా వల్ల కావడం లేదు బాబా. అందరూ నవ్వుతూ బ్రతుకుతున్నారు, కానీ నేను మాత్రం నా ముఖంలో కన్నీరే శాశ్వతమైపోయింది, బాధే కనిపిస్తూ ఉంది అంటున్నావు కదా. పెదవులు దాటి నవ్వు బయటికి రావడం లేదు సాయి. మీరే ఆలోచించండి, నేను ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నాను అని అడుగుతున్నావు కదా తల్లి. మీరు చూస్తూనే ఉన్నారు కదా బాబా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నాకన్నా నా విషయాలన్నీ మీకే కదా బాగా తెలుసు. ప్రతిరోజు కూడా మీరు నన్ను చూస్తూ ఉన్నారే, మరి ఎప్పుడూ అర్థం చేసుకునేది అని అడుగుతున్నావా తల్లి. తల్లి, నేను చూశాను, అర్థం చేసుకున్నాను, కాదనడం లేదమ్మా. నీ బాధ నిజమే, ఇలాంటివన్నీ కూడా నా కల్లారా నేను చూస్తూనే ఉన్నాను, బాధపడుతూనే ఉన్నాను తల్లి. నీ బాధలన్నీ వింటున్నాను, నాకు నేనుగా తెలుసుకుంటున్నాను. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఇవే కథలు చెబుతున్నావు. నా దగ్గర ఏ విషయం కూడా నువ్వు దాచవని నాకు తెలుసు. నీ ప్రార్థనలన్నీ నీ చూస్తున్నాను, వింటున్నాను, నీ బాధల్ని నేను కూడా చూస్తున్నాను. నా మాటలు విని కూడా వినకుండా ఎలా ఉండగలుగుతున్నారు అనుకుంటున్నావేమో. బాబా, ఎలా నన్ను అర్థం చేసుకోకుండా మీరు వదిలేశారు అని అడుగుతున్నావు కదా. చూడమ్మా, అన్నీ నేను వింటున్నాను, అర్థం చేసుకుంటున్నాను. మరి మౌనంగా ఉన్నారని అంటున్నావా తల్లి? లేదు, నీ కంటికి కనిపించకుండానే నీ వెనక ఎన్నో పనులు నేను చేస్తూ ఉన్నాను. నీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వీటన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే కదా ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను. మరి నీ యొక్క మనసులో ఎలాంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోవద్దమ్మా. నీ బాబా చెప్పినట్లుగా చెయ్యి చాలు. ఒక్కసారి నువ్వు నీ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నా రూపాన్ని తలుచుకో తల్లి. నీ మనసులో నా రూపాన్ని కాస్త నిర్మలంగా మార్చుకో చాలు. మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచు. మనసు నిండా నా రూపాన్ని తలుచుకొని ఉండు. ఎవ్వరి మాట కూడా నువ్వు అస్సలు వినిపించుకోకుండా ప్రశాంతంగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నీ మనసు నిండా ఊపిరిని పీల్చుకొని ఒక్కసారిగా వదిలి చూడు.
ఆ క్షణం మనసు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో నీకే తెలుస్తుంది. కావాలంటే ఇప్పుడే ఈ క్షణమే ప్రయత్నించి చూడు తల్లి. నా మాటలు వింటూ కూడా నువ్వు చేసి చూడు. తప్పకుండా నువ్వు నన్ను చూస్తావమ్మా. ఒక్కసారి నీ ఊహల్లోకి వెళ్ళిపో. ఇంతకన్నా మంచి సమయం ఏదీ ఉండదు తల్లి. వెంటనే నీ జీవితంలో ఎంత అద్భుతంగా మారిపోతుందో నువ్వే చూస్తావు. నీ కళ్ళల్లో నేను చూపిస్తాను. సంతోషంగా ఉంటావమ్మా. నీ యొక్క కళ్ళకు కట్టినట్లుగా కనిపించే విధంగా నేను చేస్తాను కదా. నీ కళ్ళలన్నీ సాకారం చేస్తాను. ఇలా చూడు తల్లి, నువ్వు ఎంత ఆనందంగా నీ మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలుగుతావో నువ్వు కూడా ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటావు. అది నువ్వే చూస్తావు కదా. అలానే నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలోనే నీ మనసంతా కూడా మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మాటలన్నిటినీ కూడా నీ మనసులో చక్కగా ఒక్కొక్క మాటలుగా జాగ్రత్తగా మొక్కలుగా నాటుకో. ఎందుకంటే ఒక విత్తనాన్ని భూమిలో వేయగానే అవి మొక్కలు అవుతాయి కదా. అలానే నా మాటలన్నిటినీ కూడా విత్తనంలా నీ మనసులో నాటుకో. ఇంతటితో సరిపెట్టుకోకు. ఇక నుంచి ఈ రోజు నుండి నువ్వు రోజు మొదలుపెట్టు. ప్రతిరోజు కూడా నా మాటలను మొక్కలుగా నీ మనసులో నాటుకో. క్రమం తప్పకుండా సంతోషం అనేటటువంటి నీటిని మొత్తం వేస్తూ ఉండు. ఆ తర్వాత ఆ క్షణం తప్పకుండా మంచిగా ఆనందంగా మారుతుంది. నీ జీవితం ఆనందభరితం అవుతుంది తల్లి. అన్నీ కూడా చిన్న వాటి నుండే పెద్దగా మొదలవుతాయని తెలుసుకో. ఒక చిన్న విత్తనమే మహావృక్షంలా మారుతుంది కదా. తర్వాత అది తోటగా సుగంధమైనటువంటి పరిమళాలతో చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చెప్పినంత కూడా నేను చూస్తున్నవి అంతా కూడా వింటున్నవి అంతా కూడా నిజమేనమ్మా. ఎలా అయితే ఒక మొక్క నాటి నువ్వు రోజు వాటికి ఆనందం అనే నీటిని పోస్తూ ఉంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా కూడా మారిపోతుంది తల్లి. ఒక విత్తనానికి నీళ్లు పోస్తే అది వృక్షంలా ఎలా అయితే మారుతుందో అలానే నీ జీవితం కూడా మారుతుంది. ముందు నువ్వు నమ్మకం అనే విత్తనాన్ని నాటు. ఆ నమ్మకం అనే విత్తనం పెరిగి పెద్దదయ్యి నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక మహావృక్షంలా నువ్వు తయారవుతావు, గట్టిపడతావు తల్లి. ఎప్పుడు దేన్ని కూడా అనవసరంగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకు. ఇక్కడ ఏది మారదమ్మా. అన్నీ నీ బాబా చెప్పినట్లుగా నీ ఆజ్ఞతోటే, నీ సాయి ఆజ్ఞతోటే మారుతాయని తెలుసుకో. అంతా కూడా విధి ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది. నువ్వు ఆపలేవు కదా. కాబట్టి అనవసరంగా ఆలోచించడం ఈ రోజుతో మానేసేయి. మంచి ఆలోచనలు మొదలుపెట్టు. నీ మనసు నుండి అన్ని దూరంగా విసిరిపడేసే. అప్పుడే నీ మనసు అనేది ఎంత తేలిక పడుతుందో నువ్వు చూడగలవు. తల్లి ఆలోచించు. అవసరమైనటువంటి అన్నిటినీ మనసులో పెట్టుకొని అనవసరమైనవన్నీ కూడా దూరంగా విసిరిపాడేసే. ఎప్పుడైతే ఏదైతే అవసరమో ఏదైతే చేస్తే నీ మనసు నీ జీవితం అంతా కూడా మారుతుందో అలానే ఏం చేస్తే నీ కుటుంబ సంతోషం అనేది ఉంటుందో వాటి గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. అప్పుడే కదా నీ జీవితం అంతా కూడా మంచిగా ఉంటుంది. నీ ఆశలు కోరికలు ఇవన్నీ కూడా నువ్వు చంపుకోని అవసరం లేదమ్మా. అన్నిటి కూడా జరుగుతాయి. అన్నీ కూడా నెరవేర్చుకుంటావు. నీ నమ్మకాలన్నీ పెంచుకో. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. నీ బాబాని నేను చెప్తున్నాను కదా. నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నావో, దేని గురించి అయితే ఇంతలా ఆలోచిస్తున్నావో, ఏ డబ్బు లేదు అని ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఈ లోకానికి నేను చాలా చిన్న స్థాయిలో చేసి చూశారో వాళ్ళందరినీ కూడా నేను మారుస్తాను తల్లి. మార్చి మళ్ళీ నువ్వే కావాలని నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. అవును తల్లి, నీ బాబా నువ్వు పడుతున్న నరకయాతన అనేది నేను ఎప్పుడూ అనుభవిస్తూనే ఉన్నాను. బాధ అంతా ఇంత కాదు బాబా, మీకు తెలిసిందే కదా. ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త అనేది వినేలా చేస్తానమ్మా. మొట్టమొదటి శుభవార్త ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది జరిపించి తీరుతాను. ఎవరైతే నిన్ను చీకొట్టి నువ్వు వద్దు అని నిన్ను అందరి ముందు అవమానించి వెళ్ళిపోయారో ఇక వాళ్ళని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేయబోతున్నాను.
ఆ వ్యక్తులు నీ నుంచి నీ మంచి మనసు తెలుసుకొని నీ దగ్గరకు వస్తారు. వాళ్ళే నీకు ఉన్నతమైనటువంటి స్థితిని చూపించి తప్పైపోయింది అని చెప్పి క్షమాపణ కోరతారు. నలుగురిలో నిన్ను హేళన చేసి నలుగురిలో నిన్ను తగ్గించి మాట్లాడారు కదా, ఇక వాళ్ళు నీకు నలుగురిలో గౌరవం ఇచ్చేయి తప్పయింది అని చెప్పి నలుగురిలో నీకు క్షమాపణ కూడా చెబుతారు. ఇక ఎప్పుడూ కూడా నేను ఈ పని చెయ్యను అని చెప్పి వాళ్ళు నీకు దగ్గరవుతారు తల్లి. ఇక నీ బంధం మునుపటిలా ఎంతో ప్రశాంతంగా ఆనందంగా హాయిగా ఉంటుంది తల్లి. సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు. ఏ బంధం అయితే నీకు దూరం చేశారో ఆ బంధం అంతా కూడా నీకు కావాలి అని నువ్వు నన్ను రోజు అడుగుతున్నావు కదా, అందుకే నీ మొట్టమొదటి అతిపెద్ద కోరికను నేను తీర్చాలి అని నిర్ణయం తీసేసుకున్నాను. ఇక సంతోషంగా ఉండు. ఇకపై ఒకదాని తర్వాత ఒకటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో సహా అన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయి నీ జీవితం పూల బాటలా సంతోషంగా మారేలా నేను చేస్తాను తల్లి. నేను నీ వెంటే ఉంటానమ్మా. నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను కదా, నీ బాబాని గుర్తుపెట్టుకో చాలు. నీ సాయి నీ వెంటే ఉన్నారని నమ్మకం ఉంచు చాలు. దేనికి కంగారు పడకుండా సంతోషంగా ఉండు. బోలెడన్ని శుభవార్తలు నీ కళ్ళ ముందుకు వచ్చేలా నేను చేయబోతున్నాను అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.